ఫ్రెండ్స్ 2015లో చెన్నై నగరంలో వచ్చిన భయంకరమైన ఫ్లడ్స్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటాయి. కేవలం 24 గంటల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 494 mm ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ నమోదు కావడం వల్ల ఆ సిటీ మొత్తం నీటి అడుగున మునిగిపోయింది. వేలాది కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కానీ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరిగ్గా 4 ఏళ్ల తర్వాత 2019లో అదే చెన్నై నగరంలో తీవ్రమైన వాటర్ స్కేర్సిటీ అంటే నీటి కొరత కారణంగా డే 0 ప్రకటించబడింది. నగరం చుట్టూ ఉన్న 4 ప్రధాన రిజర్వాయర్స్ పూర్తిగా ఎండిపోయాయి. త్రాగడానికి చుక్క నీరు లేక ట్రైన్స్ ద్వారా 100 కిలోమీటర్ల నుండి వాటర్ ని అత్యవసరంగా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ముంచెత్తే ఫ్లడ్స్, మరోవైపు గుక్కెడు నీటి కోసం అలవటించే డ్రాట్. ఈ భయంకరమైన విషస్ సైకిల్ ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏదో ఒక నగరంలో ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? దీనికి కారణం ఆకాశం నుండి పడే వర్షానిది కాదు, భూమి మీద మనం అత్యంత అశాస్త్రీయంగా నిర్మించిన కాంక్రీట్ రోడ్స్ మరియు పాతకాలపు స్టోమ్ వాటర్ డ్రైన్స్. దీనివల్ల కోట్లాది లీటర్ల స్వచ్ఛమైన రెయిన్ వాటర్ దేనికి పనికి రాకుండా డ్రైనేజీలో కలిసిపోయి సముద్రంలో కలుస్తుంది. కానీ ఈ మహా విపత్తుకు ఒక అద్భుతమైన సొల్యూషన్ ని కోయంబత్తూరుకు చెందిన ఒక ఎంటర్ప్రీనర్ కనుగొన్నారు. కేవలం పారేసిన ప్లాస్టిక్ వేస్ట్ ను ఉపయోగించి ఏకంగా 50 మిలియన్ లీటర్స్ కు పైగా రెయిన్ వాటర్ ని ఎలా సేవ్ చేశారో, ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ మన నవ భారత ముఖ చిత్రాన్ని ఎలా మారుస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరూ ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాన్ని నేర్చుకున్న భావన పొందుతారు. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అసలు సమస్య మూలాల్లోకి వెళ్తే మనకు ఒక చేదు నిజం తెలుస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం మాన్సూన్ సీజన్ రాగానే దాదాపు అన్ని మేజర్ సిటీలో ఒకే విధమైన దృశ్యం కనిపిస్తుంది. రోడ్లనే అకస్మాత్తుగా నదుల్లా మారుతాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఇంపర్మియబుల్ సర్ఫేసెస్ అంటే నీటిని ఏమాత్రం భూమిలోకి ఇంకనివ్వని కాంక్రీట్ రోడ్స్ మరియు తార్ రోడ్లు. మీకు తెలుసా, ప్రకృతి నియమం ప్రకారం రెయిన్ వాటర్ భూమి మీద పడినప్పుడు అది సహజంగా భూమిలోకి ఇంకిపోయి భూమి అడుగున ఉండే గ్రౌండ్ వాటర్ ని రీఛార్జ్ చేయాలి. కానీ శరవేగంగా జరుగుతున్న అర్బనైజేషన్ కారణంగా మన నగరాల్లో ఎక్కడ మట్టి కనిపించదు. ఆ వర్షపు నీరంతా ఎటు వెళ్లాలో తెలియక మనం నిర్మించిన పాతకాలపు కాంక్రీట్ స్టోమ్ వాటర్ డ్రైన్స్ లోకి వెళ్లి చేరుతుంది. ఆ డ్రైన్స్ యొక్క ఏకైక ఉద్దేశం ఏంటంటే నీటిని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నగరం నుండి బయటికి పంపేయడం. పైగా ఈ వర్షపు నీటిలో రోడ్ల మీద ఉండే సిల్ట్ అంటే వర్షపు నీటి ప్రవాహం వలన కొట్టుకువచ్చిన మట్టి, ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం కలవడం వల్ల ఆ డ్రైన్స్ కాస్త బ్లాక్ అయిపోయి రోడ్ల మీదే మురుగు నీరులా నిలిచిపోయి అర్బన్ ఫ్లడ్డింగ్ కి దారితీస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా వర్షాకాలం అయిపోయాక ఎండాకాలం రాగానే భూమిలోకి నీరు వెళ్ళకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయి తీవ్రమైన వాటర్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం మన చేతులారా మన నగరాలను నాశనం చేసుకుంటున్నాం. సరిగ్గా ఇదే విపత్కర పరిస్థితులను కల్లారా చూసిన కోయంబత్తూరుకు చెందిన ఎంటర్ప్రీనర్ ఆర్ఆర్ శివరాం గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. చెన్నై నగరం యొక్క 2015 నాటి ఫ్లడ్స్ ని 2019 నాటి డ్రాట్ ని నిశితంగా గమనించిన ఆయన ఒక సత్యాన్ని గ్రహించారు. సమస్య వర్షంలో లేదు, మనం నిర్మించిన డ్రైన్స్ లోనే ఉంది. ఆ డ్రైన్స్ నీటిని తరిమేసేలా కాకుండా వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేలా ఎందుకు ఉండకూడదన్న ఆ ఒక్క ఆలోచనే ఈకో బ్లాక్ అనే ఒక రివల్యూషనరీ టెక్నాలజీకి ప్రాణం పోసింది. అసలు ఈ ఈకో బ్లాక్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఎనాలిసిస్ ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ మీద మీరు ఒక బకెట్ నీళ్లు పోస్తే ఏమవుతుంది? నీరంతా ఒక్క క్షణంలో జారిపోయి కింద పడిపోతుంది కదా. మన నగరాల్లోని కాంక్రీట్ రోడ్లు మరియు సిమెంట్ డ్రైన్స్ చేసేది ఇదే. కానీ అదే బకెట్ నీటిని ఒక పెద్ద స్పాంజ్ మీద పోస్తే ఏమవుతుంది? ఆ స్పాంజ్ ఆ నీటిని ఒక్క చుక్క కూడా బయటికి పోనివ్వకుండా తనలో పీల్చుకుని ఆ తర్వాత నెమ్మదిగా చుక్క చుక్కగా భూమి కిందికి వదిలి భూమి అడుగున గ్రౌండ్ వాటర్ టేబుల్ ను పెంచుతుంది. ఎకో బ్లాక్ కూడా ఎగ్జాక్ట్లీ ఈ స్పాంజ్ లాగానే పనిచేస్తుంది. దీన్నే ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ప్లానింగ్ లో స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ అని పిలుస్తారు. చైనాకు చెందిన కాంగ్జియాన్ యు అనే ఆర్కిటెక్ట్ రూపొందించిన ఈ విధానాన్ని ఆర్ఆర్ శివరాం గారి ఆధ్వర్యంలో స్టోన్ హ్యాండ్స్ ప్రాజెక్టు మరియు కన్సల్టెన్సీ సంస్థ మన భారతదేశపు పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎకో బ్లాక్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ ఎకో బ్లాక్ అనేది అత్యున్నత జర్మన్ ఇంజనీర్డ్ సాంకేతికతో తయారు చేయబడిన ఒక మాడ్యులర్ అండర్ గ్రౌండ్ స్టోమ్ వాటర్ సిస్టమ్. ఇది చూడడానికి ఒక పెద్ద బ్లాక్ కలర్ హనీకోమ్ అంటే తేనె తుట్టె ఆకారంలో ఉండే క్రేట్స్ లాగా ఉంటుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బ్లాక్స్ ని 100% రిసైకిల్ పాలిప్రొఫిలిన్ మరియు HDPE అంటే పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ని పర్యావరణాన్ని రక్షించే ఆయుధంగా మార్చడం అంటే ఇదేనండి. ఫ్రెండ్స్, ఈ విధానంలో సాధారణ సిమెంట్ పైపులకు బదులు రోడ్ల కింద ఈ ఇకో బ్లాక్స్ ని వరుసగా అమరుస్తారు. వర్షం పడినప్పుడు రోడ్ల మీద నీరంతా నేరుగా ఈ బ్లాక్ లోకి వచ్చి చేరుతుంది. ఈ బ్లాక్స్ లో 96% వైడ్ రేషియో ఉంటుంది. దీన్నే సాధారణ పదాల్లో చెప్పాలంటే ఆ బ్లాక్స్ లో 96% కేవలం గాలి మాత్రమే ఉంటుంది. కాబట్టి భారీ మొత్తంలో నీటిని నిల్వ చేయడానికి అక్కడ అపారమైన ఖాళీ స్థలం ఏర్పడుతుంది. వర్షం ఎంత ఎక్కువ వేగంగా కురిసినా, ఎంత భయంకరంగా పడిన ఈ ఎకో బ్లాక్ వ్యవస్థ ఆ నీటిని ఒక స్పాంజ్ లాగా తమలో బంధించుకొని ఫ్లాష్ ఫ్లడ్డింగ్ అవ్వకుండా వరద ముప్పును పూర్తిగా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అద్భుతమైన వ్యవస్థ వెనుక ఉన్న అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సాధారణంగా రోడ్ల మీద ప్రవహించే వర్షపు నీటిలో మట్టి, ఇంజన్ ఆయిల్, ప్లాస్టిక్ కవర్లు ఇంకా ఎన్నో రకాల కలుషితాలు ఉంటాయి. ఆ కలుషిత నీరు నేరుగా భూమిలోకి వెళ్తే మన గ్రౌండ్ వాటర్ పూర్తిగా పాడవుతుంది కదా. దీన్ని నివారించడానికి ఎకో బ్లాక్ సిస్టమ్ లో ప్రత్యేకంగా నిర్మించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ని ప్రతి 15 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తారు. రోడ్డు మీద నీరు ముందుగా ఈ స్ట్రక్చర్ లోకి ప్రవేశించి అత్యంత శక్తివంతమైన 4 స్టేజ్ ఫిల్టరేషన్ సిస్టమ్ గుండా వెళ్తుంది. ఈ ఫిల్టరేషన్ దిశలో ప్రత్యేకమైన జియో ఫ్యాబ్రిక్ మరియు జియో గ్రిడ్ లేయర్స్ ను ఉపయోగిస్తారు. వీటి ద్వారా సిల్ట్, చెత్తా చెదారం పూర్తిగా అడ్డుకోబడి కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే ఆ అండర్ గ్రౌండ్ ఎకో బ్లాక్ ట్యాంక్స్ లోకి వెళ్తుంది. అంతేకాకుండా ఈ జియో ఫ్యాబ్రిక్ వాడటం వల్ల నీటిలో ఆల్గే అంటే నాచు పెరగకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా మందికి ఒక సందేహం రావచ్చు. ప్లాస్టిక్ తో చేసిన ఈ బ్లాక్స్ ని రోడ్ల కింద పెడితే పైన తిరిగే బరువైన బస్సులు, లారీలకు అవి పగిలిపోవా అని. ఇక్కడ ఈ జర్మన్ ఇంజనీరింగ్ డిజైన్ యొక్క గొప్పతనం దాగి ఉంది. ఈ ఎకో బ్లాక్స్ ఏకంగా 60 టన్స్ బరువును సైతం అవలీలగా మోయగలవు. అంటే అత్యంత రద్దీగా ఉండే రోడ్లు లేదా పబ్లిక్ పార్కుల కింద కూడా వీటిని ధైర్యంగా అమర్చవచ్చు. అంతేకాదు భూమి లోపల ఇవి ఎలాంటి కరోజన్ కి గురి కాకుండా 50 సంవత్సరాలకు పైగా చెక్కు చెదరకుండా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్నోవేషన్ కేవలం ల్యాబ్ లో ఉన్న ఐడియా కాదు, ఇది ఇప్పటికే బయట ప్రపంచాల్లో అద్భుతాలు సృష్టిస్తుంది. 2020లో చెన్నైలోని చారిత్రాత్మక వడపలాని టెంపుల్ ట్యాంక్ దగ్గర ఈ సిస్టమ్ ని తొలిసారిగా ఇన్స్టాల్ చేశారు. దాదాపు 12 ఏళ్లుగా ఒక చుక్క నీరు లేకుండా ఎండిపోయిన ఆ గుడి కోనేరు ఈ ఎకో బ్లాక్ ఇన్ఫిల్ట్రేషన్ టన్నల్స్ ఏర్పాటు చేసిన కేవలం ఒకే ఒక సంవత్సరం తిరిగేసరికి ఆ కోనేరు పూర్తిగా నీటితో కలకలలాడింది. అలాగే కోస్టల్ ప్రాంతమైన బసంత్ నగర్ లో సముద్రపు ఉప్పు నీరు భూగర్భ జలాల్లోకి చొరబడుతున్నప్పుడు ఈ ఎకో బ్లాక్స్ ట్యాంక్స్ ద్వారా అపారమైన వర్షపు నీటిని భూమిలోకి పంపి ఆ సముద్రపు ఉప్పు నీటిని వెనక్కి నెట్టి ఫ్రెష్ వాటర్ జోన్ ని కాపాడారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాథుర్ స్పాంజ్ పార్క్ మరియు ఆర్యపురం కార్పొరేషన్ ప్లే గ్రౌండ్ లాంటి ప్రదేశాల్లో వీటిని భారీ ఎత్తున ఏర్పాటు చేసి వరద ముంపు ప్రాంతాలను క్లైమేట్ రెసిలియంట్ జోన్స్ గా మార్చారు. ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా 5,000కు పైగా ప్రదేశాల్లో ఈ ఎకో బ్లాక్స్ ని అమర్చారు. తద్వారా ఏకంగా 50 మిలియన్ లీటర్స్ కు పైగా రెయిన్ వాటర్ ని వృధా కాకుండా కాపాడగలిగారు. ఫ్రెండ్స్, దీనివల్ల ఉన్న మరో అతిపెద్ద లాభం ఏంటంటే పాతకాలపు కాంక్రీట్ డ్రైన్స్ నిర్మాణంతో పోలిస్తే ఈ ఎకో బ్లాక్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడానికి 15 నుంచి 20% కాస్ట్ తక్కువ అవుతుంది. దీనివల్ల పర్యావరణానికి మేలు, ప్రభుత్వానికి డబ్బు ఆదా, ప్రజలకు వరదల నుండి రక్షణ. ఇదొక పర్ఫెక్ట్ విధానం మరియు సర్క్యులర్ ఎకానమీ అండి. ఫ్రెండ్స్, కేవలం రోడ్లు మరియు పబ్లిక్ స్థలాలే కాకుండా అకస్మాత్తుగా వచ్చే వరద నీరు మన ఇళ్లలోకి మరియు ప్రాపర్టీస్ లోకి చొరబడకుండా అంటే ఇంట్రూడింగ్ ఫ్లడ్ వాటర్ ని ఆపడానికి స్టోన్ హ్యాండ్ సంస్థ మరో అద్భుతమైన ఇన్నోవేషన్ ని కూడా అందిస్తుంది. అదే PVC ఫ్లడ్ బ్యారియర్స్. పాతకాలపు ఇసుక బస్తాలకు బదులు 3mm నుండి 12mm మందంతో లభించే ఈ పోర్టబుల్ ఫ్లడ్ బ్యారియర్స్ ని అత్యవసర సమయంలో సులభంగా మన ఇంటి ముందు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వరద నీరు ఎంత ఉధృతంగా వచ్చినా సరే ఆ నీటి బరువునే ఒక ప్రెషర్ లాగా వాడుకొని ఈ బ్యారియర్ స్థిరంగా నిలబడి ఒక చుక్క నీటిని కూడా లోపలికి రానివ్వకుండా ఆపుతాయి. దీనివల్ల మన ఇల్లు, మన ఆస్తి వరద ముప్పు నుండి పూర్తిగా రక్షించబడుతుంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు భారతదేశం అంటేనే నీటి నిర్వహణకు పెట్టింది పేరు. వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అద్భుతమైన స్టెప్ వెల్స్ అంటే మెట్ల బావులు, జోహార్స్ అంటే మట్టి చెక్ డ్యాంలు మరియు చెరువులను నిర్మించి ప్రతి వర్షపు చుక్కను ప్రాణ సమానంగా కాపాడుకున్నారు. కానీ విదేశీ వలసవాదులు తెచ్చిన అశాస్త్రీయమైన గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాంక్రీట్ నిర్మాణాల మోజులో పడి పచ్చని చెట్లను నరికేసి మన సంస్కృతిని, మన ప్రకృతిని నిర్లక్ష్యం చేశాం.
కానీ ఈ రోజు ఆర్ఆర్ శివరాం లాంటి మన ఇండియన్ ఎంటర్ప్రినర్స్ తిరిగి అదే స్ఫూర్తితో ఆధునిక టెక్నాలజీని జోడించి దేశాన్ని రక్షిస్తున్నారు. మన దేశం ఇప్పుడు పాతకాలపు ఆలోచనల నుండి బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రకృతికి అనుకూలమైన నిర్మాణాల వైపు శరవేగంగా అడుగులు వేస్తుంది. ఒక పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాన్ని తీసుకుని దాన్ని ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా మార్చి ఏకంగా 5 కోట్ల లీటర్ల నీటిని రక్షించడం అనేది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు, ఇది నవ భారతదేశం సాధిస్తున్న గొప్ప సాంకేతిక విజయం. ఫ్రెండ్స్, అసాధ్యం అనుకున్న ప్రతి దాన్ని సుసాధ్యం చేయగల మన ఇండియన్ మైండ్స్ యొక్క సత్తాకు ఇదొక నిదర్శనం. భవిష్యత్తులో మన దేశం కేవలం విపత్తులను ఎదుర్కొనే దేశంగానే కాకుండా క్లైమేట్ చేంజ్ లాంటి గ్లోబల్ సమస్యలకు ప్రపంచానికే అద్భుతమైన సొల్యూషన్స్ ఇచ్చే దేశంగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, మనం దృఢంగా సంకల్పించుకుంటే ప్లాస్టిక్ వేస్ట్ ని కూడా ఒక ప్రాణదాతగా మార్చగలం అనడానికి ఈ ఎకో బ్లాక్ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రతి నగరంలో ప్రతి వీధిలో ఇలాంటి స్పాంజ్ సిటీ విధానాలు వస్తే భవిష్యత్తులో మన దేశంలో కరువు అనే పదం వినబడదు, ఫ్లడ్ అనే భయం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, మన నగరాలను వరద ముప్పు నుండి కాపాడి నీటి కొరతను తీర్చే ఒక అద్భుతమైన ఎకో బ్లాక్ ఇన్నోవేషన్ గురించి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను మీ ప్రతి కామెంట్ ని చదువుతాను. మరియు మన టెక్నాలజీ మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లో గట్టిగా జయిందని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆ లైక్ బటన్ ను ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఇన్నోవేటివ్ మరియు ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ హోస్ట్ అంశు ఇన్సైట్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.